నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాపి వందనములు. నా వీడియో చూస్తున్న అదృష్టవంతులకి, ఆరోగ్యవంతులకి, కోటేశ్వరులకి చాలా కృతజ్ఞతలు. ఈరోజు ప్రతి ఒక్క మనిషి అనుకున్న పనులు జరగాలి అంటే, అనుకున్న పనులు జరగాలి అంటే కూడా ఆనందంతో జరగాలి. అంటే అనుకున్న పనులు జరగాలి అంటే ప్రతి ఒక్క మనిషికి ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు ఎలా వస్తుంది? ఆరోగ్యంగా ఉంటేనే కదా. దానికి తగిన అవకాశాలని ఆలోచన చేస్తాం. మనిషి ఆరోగ్యంగా ఉండాలి, డబ్బు సంపాదించాలి అనుకున్నా కానీ మనిషి ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి ఆలోచన చేస్తారు కదా. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి ఏం కావాలి, మనం ఎలా ఉండాలి, డబ్బుని ఎలా సంపాదించాలి అనే ఆలోచన రిలీజ్ చేస్తాడు. థాట్ రిలీజ్ చేస్తాడు, ఒక కోరిక రిలీజ్ చేస్తాడు కదా. ప్రతి ఒక్క మనిషి అదృష్టం అంటే అదృష్టంతో ఉండాలి అనుకున్నప్పుడు అదృష్టాన్ని ఎవరు సృష్టిస్తారు? చాలామంది ఏమనుకుంటుంటారంటే అదృష్టము మనకు రాదు, అది పెద్ద పెద్దోళ్ళకే వస్తుంది. అంటే ధనవంతులకి అదృష్టం వస్తుందే కానీ అదృష్టం అనేది మనకు రాదు అని చాలామంది ఒక అపోహలు అనుకుంటూ ఉంటారు కదా. అదృష్టం అదృష్టం అనేది సృష్టికర్త, ప్రతి ఒక్క మనిషి సృష్టికర్తేనండి. ప్రతి ఒక్కరూ సృష్టించుకోవాల్సిందే. మనిషి ఏదైతే సృష్టిస్తాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి, ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ప్రతి ఒక్క పని జరుగుతుంది. ప్రతి అనుకున్నప్పుడు ఏదైనా జరుగుతుంది కదా. మనిషి ఈరోజు ఇంతకు మునుపు మీరు ఏదో ఒక విధంగా జీవితాన్ని గడిపేశారు, అంటే పాత జీవితాన్ని గడిపేశారు, అంటే పేదరికంలో ఉన్నారు, తెలిసి తెలియక. ఇప్పుడు నుంచి ఈ యొక్క సబ్జెక్టు పట్టుకోండి. అంటే ఆకర్షణ సిద్ధాంతం. మనిషి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయనే విషయాన్ని మీరు తెలుసుకోండి. అంటే ఇంతకు మునుపు మీరు తెలిసి తెలియకనే మీ కోరికలు, మీరు కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు నెరవేరబడ్డాయి. ఇది వాస్తవం కదా. ఇంతకు మునుపు మీరు పూరి గుడిసెల్లో ఉన్నప్పుడు ఆలోచన ఎలా ఉంది? మీ ఆలోచన మనము ఇల్లు కట్టుకోవాలి, పెద్ద ఒక మిద్దిల్లు కట్టుకోవాలనే ఆలోచన మీలో ఉండింది కదా. సైకిల్ ఉండిందండి, ఇంతకు మునుపు సైకిల్ ఉండింది. మీరు బైక్ తీశారు కదా. బైక్ ఉన్నవాళ్ళు కారు తీశారు. అంటే ఆలోచన మీకు ఇది ఆకర్షణ సిద్ధాంతము. మనిషి అనుకున్నట్లుగా జరుగుతుందనే విషయం మీకు తెలియదు. ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి. మనిషి ఎదగాలి, ఆనందమైన జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచన గట్టిగా ఉండాలండి. ప్రతి ఒక్క మనిషికి ఆలోచన ఉన్నప్పుడే మనిషి ఏదైనా సాధించవచ్చు. ప్రతి ఒక్కటి సాధించవచ్చండి. ఏదో మన జీవితం ఇంతే, మనము ఇంతే, మనము బ్రతుకు ఇంతే, మనకి దేవుడు రాతని ఇలా రాసేశాడు అని మీరు ఒక అపోహలు, ఒక మూఢ నమ్మకంతో ఉంటున్నారు. మీ రాతని ఎవరో రాయరండి, మీ రాతను మీరే రాసుకోవాలి. ప్రతి ఒక్కరూ రాతని మీరే ఎలా రాసుకుంటే అలానే మీ జీవితము జరుగుతుంది. ఒక్కసారి మీరు క్షుణ్ణంగా ఆలోచన చేయండి. మీరు ఈ విషయాన్ని, అంటే ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీరు నెగిటివ్లో కూరుకుని పోయినారంటే, నెగిటివ్ అంటే ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తేనే మనకు జరుగుతుంది, లేకపోతే మనకు జరగదనే ఒక నెగిటివ్ ఆలోచనలో ఉన్నారు ప్రతి ఒక్కరు. మిమ్మల్ని గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రోజులో ఒక 24 గంటలు ఉన్నాయి కదా. ఒక అరగంట సేపు కూర్చోండి, అంటే మౌనంగా కూర్చొని మీ యొక్క ఆలోచన, మీ యొక్క మైండ్కి పని పెట్టండి. మీ ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని గురించి మీరు ఆలోచన చేయండి. మన జీవితం ఏమిటి, మనం ఏమిటి, మనము జన్మం ఎందుకు తీసుకున్నామనే ఆలోచన ఒక అరగంట సేపు ఒక రోజులో మీరు ఎవరై లేని చోట్ల ఒక్కసారి కూర్చున్నప్పుడు మీ యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించండి. ఎంతో టైం వేస్ట్ చేశారు మీరు. 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి కూడా వేస్ట్ చేసుకుంటూ వచ్చేసారు. మీ టయాన్ని వేస్ట్ చేసుకున్నారు. ఇక మీదటైనా మీరు మారండి. మీరు ధనవంతుల జీవితం కావాలి అనుకున్నప్పుడు మీ యొక్క ఆలోచన
మారాలి. మీరు మారాలి. మీ యొక్క ప్రవర్తన మారాలి. చెడు అలవాట్లని పక్కన పెట్టండి. ధనవంతుల జీవితం కావాలి, డబ్బు సంపదతో ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనుకున్నప్పుడు మీ యొక్క ఆలోచన దృఢంగా పెట్టి మీరు పాత జీవితాన్ని మరిచి కొత్త జీవితానికి రావాలి అనుకున్నప్పుడు మీ యొక్క ఆలోచన ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో ఆ యొక్క ఆలోచన తరంగాల విశ్వశక్తిలో కలిసి మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్లుగా జరుగుతాయండి. ఎస్, ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుందండి. ప్రతి ఒక్క విషయాన్ని నేను తెలియపరుస్తూ వస్తున్నాను. అంటే స్టెప్ బై స్టెప్గా ప్రతి ఒక్క విషయాన్ని చెబుతూ వస్తున్నాను. ధనవంతులు కావాలంటే ఎవరైనా కానివ్వండి, ధనవంతులు కావాలి అనుకున్నప్పుడు మనిషి అనుకుంటే ధనవంతులు అవుతాడు. పేదరికం కావాలి అనుకున్నప్పుడు పేదరికంలో ఉంటాడండి. ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్.